హలో అండి. మన శ్రీరామనవమి రోజు గుడికెళ్ళాం కదా! ఇంక భోజనం అయితే అక్కడే చేసొచ్చాము. ఇంక మా వారైతే అక్కడ దిందురుకొని రండి అని నేను ఫోన్ చేసినా గానీ రాలేదు. ఇంక ఇంట్లో ఉప్మా తినేసి ఊరుకున్నారు మధ్యాహ్నం. అట్లుంటది మరి ఆయనతోటి అప్పుడప్పుడు. గుడికి రమ్మంటే ఏమొస్తావులే ఈ ఎండకని ఉప్మా తినేసి ఇంట్లో పండుకున్నారు. ఇంక సాయంత్రం మళ్ళీ ఆయన రాగానే కసుబుస్సు అంటారని నేనైతే ఇంక పెందలాడి వండడం స్టార్ట్ చేశాను 5కి. ఇంకా ముందు రోజు డీమార్ట్‌కి వెళ్ళాను కదా! ఇంకా మష్రూమ్స్ అయితే తీసుకొచ్చాను. అవేనండి పుట్టగొడుగులు. మా ఊర్లో అయితే మేము ఇంకా వేరే భాషలో పుట్టకొక్కులు అని అంటాము. మా భాష అట్లనే ఉంటుంది. ఇంకా పుట్టకొక్కులు అయితే ఆ రోజు ప్యాకెట్ ఎంత రూ. 60 ఎంతో పడింది. ఒకటే తీసుకొచ్చాను. కాకపోతే నాటు పుట్టగొడుగుల్లాగా ఏమి ఉండదు. కాకపోతే ఏదో తిన్నామంటే తిన్నాము. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఒక ప్యాకెట్ తెస్తుంటాను. ఇంక మా పిల్లోడు కానీ ఈడున్నప్పుడైతే హాస్టల్‌కి వెళ్ళకుండా హాలిడేస్ అప్పుడు వస్తాడు కదా! అప్పుడైతే 2 ప్యాకెట్లు తెస్తాను. వాడు పాపం అక్కడ ఏం తింటాడో ఏమో అన్నట్టు 2 ప్యాకెట్లు తెచ్చి వండుతాను అప్పుడైతే. ఇంకేముంది మామూలుగా కడిగేసుకొని టమాటా, ఉల్లిపాయ వేసుకొని కొంచెం జీడిపప్పు కూడా వేసాను ఈసారి. అప్పుడప్పుడైతే వేయను. నార్మల్‌గానే వండేస్తాను. ఈసారి అయితే వేసాను కొన్ని. ఇంకా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని దగ్గర పడిన తర్వాత కొన్ని నీళ్ళు అయితే పోసుకున్నాను. కూర బాగా కొంచెం దగ్గర అయిన తర్వాత ఇంక పుట్టకొక్కులు అయితే కట్ చేసి పెట్టుకొని ఇంకా అవి కూడా వేసుకున్నాను. లావుగా ఉన్నాయి. అవి ఊరి దగ్గర అయితే చిన్న చిన్నగా ఉంటాయి. ఇంక మేము హైదరాబాద్ రాసాగినాక ఆ చిన్న పుట్టగొడుగులకైతే మొహం వాసిపోయాం మేమైతే. ఇప్పుడు వెళ్ళినప్పుడు కొనుక్కోవాలన్నా కానీ వాటి కాస్ట్ చూసి భయపడాల్సిందే కంపల్సరీ. ఒక 10 బుడాలు ఉంటాయేమో టౌన్లో అమ్ముతుంటారు. అది కట్ట రూ. 100. మనం ఒక నలుగురు ఉండాము ఇంట్లో తినాలి అనుకుంటే ఒక 10 కట్టలు కొనాలి కంపల్సరిగా. చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి నీకు అసలు కూర అంత కనిపించదు. 10 కట్టలు కూడా 10 బుడాలు అంటే చిన్న చిన్నగా ఉంటాయి. ఆ తోకలన్నీ తీసేసి ఇంకా బుడాలు వరకు వండుకుంటే నలుగురికి ఒక పూటకి సరిపోయిద్ది. అంత తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. మరి అంత రేట్ అమ్ముతున్నారు. మేము చిన్నప్పుడైతే కట్ట రూ. 3, 2.5 అట్లాగుండే. అప్పుడు కట్టలు కూడా పెద్దగా ఉండేది. మేము ఒక రూ. 10 కొనుక్కుంటే ఇంట్లో నలుగురికి సరిపోయేది అప్పట్లో. అదే పుట్టగొడుగులు ఇప్పుడైతే రూ. 1000 అవుతున్నాయి ఒక పూట తినాలంటే మంచిగా. అంత రేటు పెరిగిపోయినాయి. ఇంకేం చేస్తాం తినాలనుకుంటే ఎప్పుడైనా సీజన్లో మేము సమయానికి వెళ్ళి మా కంట్లో పడితే తెచ్చుకొని తినడమే. ఇంక అంతే సంగతులు. లేకపోతే ఇక్కడ ఇలాంటివి కొనుక్కొని తింటాము. ఏం చేస్తాం, ఉన్న కాడే సర్దుకోవాలి కదా అన్నీ. ఇంక అట్లుంటుంది. కూర అయితే దగ్గర పడిపోయింది. ఇంకా పక్కనైతే బాస్మతి రైస్ 2 గ్లాసులు నానబెట్టాను. మొన్న డీమార్ట్లో తీసుకొచ్చాను. ఇంకా అవి 2 గ్లాసులు అయితే నానబెట్టుకున్నాను కడిగి. ఈరోజు అయితే మసాలా వేయకుండా కొత్తిమీర, పుదీనా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసేసి ఇంకా నూనె వేయకుండా 2 స్పూన్లు నెయ్యి వేసి ఇంకా బగారన్నం అయితే వండేసాను. ఇంక బయట ఎండలు బాగా కాస్తున్నాయి కదా! మసాలాలు ఇంకొంచెం తగ్గిద్దామని ఇంకా అలా ప్లెయిన్గానే వండేసాను సింపుల్గా. ఇంకా అన్నం కూర అయితే అయిపోయినాయి. కొంచెం ముందు నేనే తింటున్నాను. బాగా అప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? బాగానే 6:30, 7 అవుతుంది టైము. ఇంకొద్దిసేపు అయితే మా వారు వచ్చేస్తారు. అన్నం కూర అయితే బాగానే ఉన్నాయి. వేడివేడిగా పొగలు వచ్చేటట్టు చెమటలు పోసినాయి నాకు అప్పటికే కిచెన్లో. ఇంకా అట్లుంటుంది మరి. ఎండాకాలం అంటే కిచెన్లో కాసేపు కూడా ఉండలేము. అంత వేడిగా ఉంటుంది. మాకు ఇంకా సైడ్కి డోర్ ఉంది కాబట్టి కొంచెం గాలి వస్తుంటుంది. మీరేమంటారు? వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్